ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే జయ. రమగారు, పిల్లలకి మూలాలు తెలియట్లేదేమో అనిపిస్తుంది ఈ మధ్య. ఏంటంటే కొన్ని విషయాలు, ఇప్పుడు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దానికి చెప్పలేకపోతున్నారు. ధాన్యం నుంచి వచ్చిందని చెప్పట్లేదు, ఏదో ఒక చెట్టు నుంచి వచ్చిందో, ఒక మొక్క నుంచి వచ్చిందో, ఇట్లాంటి మాటలు అనమాట. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్ నుంచి వస్తున్నాయి అని చెప్పడం. కొబ్బరి బొండంలో కొబ్బరి ఎలా ఉంటుందంటే దానికి అదొక వింత క్వశ్చన్ అనమాట. అదే అంటే పిల్లలకి తెలియపోవటం ఏం కాదులే జయ, మనం చెప్పకపోవటమే, పదాలు అసలు తెలియకపోవటమే. స్కూల్ బుక్స్ లో మామూలుగా పాలు, ఆవులు, గేదెలు, దూడలు అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి చెట్లు, ఈ ప్యాడీ ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అవన్నీ తెలుస్తాయి. దాన్ని కనెక్ట్ చేసుకోవటం తెలియదు పిల్లలకి. మనం భాష లేదు, మాట్లాడము. మామూలుగా మనం మాట్లాడే ఒక 10 వాక్యాలు మాట్లాడేమనుకో, అందులో ఎక్కువ భాగం ఇంగ్లీష్ ఉంటుంది. డోర్ లాక్ చేసుకో దగ్గర నుంచి తలిపేసుకో అనం, డోర్ లాక్ చేసుకుని ఉండటం, మిల్క్ బాయిల్ చేయటం, ఇప్పుడు పాలు కాచటం అని లాంటి పదాలు కానీ, లేకపోతే తలిపేసుకో, వాకిలి జాగ్రత్త అలాంటి పదాలు మనం చెప్పడం మానేసాం. మనమే ఇంగ్లీష్ని తెచ్చేసుకుంటాం. ఈ వాడుక పదాలు, వాడుక విషయాలు అవన్నీ ఎలా తెలుస్తాయి? అవి తెలియవు. అవి తెలిసే అవకాశం కొంచెం లేదు. ఇప్పుడు మూలాలు అంటే పెద్ద పెద్ద మూలాలు కాదు. తాత వాళ్ళ తమ్ముడు మనకేమవుతాడో తెలియదు, అవి కూడా తెలియట్లా. సంబంధ బాంధవ్యాలు కూడా పిల్లలకి తెలియదు. అసలు తల్లులకు కూడా తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏదో రిలేషన్ అండి, ఏదో అవుతారు, ఏమిటో తెలీదు, కానీ మా రిలేషన్సే. ఎలా రిలేషను, ఏ రకంగా రిలేటివ్స్ తెలీదు. అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, తాత, నాయనమ్మ, మావయ్య, అత్త, బాబాయ్, పిన్ని, ఇవి మెయిన్ రిలేషన్. అంతే. అక్కడి నుంచి సెకండ్ కజిన్స్ దగ్గరికి వెళ్తే ఏమీ తెలియదు, అయోమయం, అంధకారం. నాన్న వాళ్ళ మేనమావ కొడుకు మనకేమవుతాడు? నువ్వు కూడా ఆలోచిస్తున్నావు, మెల్లిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు చెప్పలేవు. ఇలాంటివి కూడా మనం మన సంబంధ బాంధవ్యాలను కూడా మన అందరూ అంకులు ఆంటీయే ప్రతివాడు. మీరు ఇంకా గమనించండి, మరి బందర్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ హైదరాబాద్లో ఆటో వాళ్ళు, పువ్వుల వాళ్ళు అందరూ ఆంటీ అనే అంటారు. అన్నిటికీ ఆంటీ. అవునండి. నార్త్ ఇండియాలో బెహంజీ అనేది, నార్త్ ఇండియాలో అందరూ బెహంజీలే. ముసలాళ్ళు బెహంజీ అంటారు, పడుచువాళ్ళు బెహంజీ అంటారు. ఆ బెహంజీలాగా బెహంజీ అంత ఉండదు రమ్మగారు. ఆంటీ అని కొంచెం అంటీ అని పలకరింపు ఎక్కువ. అక్కడ అండీలు ఉండే, ఇక్కడంతా ఆంటీ, ప్రతివాళ్ళు ఆంటీ, అంకుల్. ఆంటీ తప్పు, అసలు మేడం తప్పుకోండి అంటారు, ఒక్కడు కూడా అమ్మ తప్పుకో అని కూడా అంటారు, అందరూ ఆంటీయే. ఇప్పుడు ఏముంది, అవేం తెలుస్తాయి? ఇప్పుడు ఈ ఆంటీలతోటి మేనమామల్ని అంకులని, మేనత్తల్ని ఆంటీ అని, అత్తగారిని ఆంటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అత్తయ్య అనరు స్వీట్ గా, ఆంటీయే. మావయ్య అనరు, అంకులే. ఆంటీ, అంకుల్, అందరూ ఆంటీలు, అందరూ అంకులే. అదే నేను అనుకుంటాను, వాళ్ళు ఆంటీలు, వీళ్ళు ఆంటీలే, ఇలాగే ఉంటుంది మరి. ఇప్పుడు మూలం తెలీదు, కామన్ సెన్స్ రాదు. కామన్ సెన్స్ వాడుతూ ఉంటే వస్తాయి, వీటిలోకి మనం వెళ్తూ ఉంటే తెలుస్తాయి. అవును, అంతే కదా. ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఈ కాయలు ఎక్కడ వస్తాయి, ఎక్కడ మొలుస్తాయి, లేదా ఈ పువ్వు ఎక్కడ పూస్తుంది అనేది మనం ప్రకృతితోటి పిల్లల్ని పరిచయం చేస్తూ ఉంటే, ప్రపంచంతో పరిచయం చేస్తే, అందులోకి తీసుకెళ్తే వస్తాయి, తీసుకెళ్ళకపోతే రావు. చిన్న బొజ్జకి శ్రీరామ రక్షాన్ని మన ఇంట్లోనే కూర్చుని, మన ఆఫీసు, ఇల్లు, పిల్ల, స్కూలు, ఇంతే 3 ప్రపంచాలు, 4వ ప్రపంచం లేదు. ఏమైనా తెలియమంటే నీకు మంచితో పాటు చెడు కూడా తెలీదు. ప్రపంచంలో ఎలాంటి చెడు ఉందో, ఎలా జాగ్రత్త పడాలో కూడా మనం పిల్లలకి నేర్పలేకపోతాం. అవన్నీ సమస్యలే. అందుకని ప్రపంచంతో పరిచయం చేయాలి, కలవాలి, సోషల్ ఎన్వైరన్మెంట్ని తెలుసుకోవాలి, చుట్టుపక్కల ఏముందో తెలుసుకోవాలి, దగ్గరలో ఉన్న తోటలు, దొడ్లు, బావులు, పార్కులు, వాటికి వీటికి తీసుకెళ్ళాలి. 4 తెలియనివ్వాలి, నలుగురు మనుషులతోటి కలవనివ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే సోషల్ యానిమల్ కదా మనిషి. ఒట్టి యానిమల్ అవ్వకుండా సోషల్ యానిమల్ అవుతారు పిల్లలు. ఒట్టిగా యానిమల్స్ అయిపోతే కష్టం కదా, దాని బదులు ఇది సోషల్ యానిమల్గా అయితే బాగుంటుంది. అయితే ఒక రష్యన్స్ కథ చెప్దాం. చెప్పండి. ఎప్పుడు చెప్పలేదు కదా. ఈసప్ స్టోరీస్ అవి చాలా ఉన్నాయి. రష్యన్ కథల్ని తెలుగు అనువాదాలు ఎన్ని కథలో చేయమని ఎప్పుడు చెప్పలేదు ఏంటి రమ్మగారు? మీరు అంటే మీకు రష్యా కథలు చెప్పలేదు. అట్లా ఏంటి రమ్మగారు, ఏ కథ చెప్పినా ఓకే, విందాం. ఒక ఊళ్ళో ఒక రైతు, అతను పంట వేసుకోవడానికి పొలానికి వెళ్తున్నాడు. ఈ రైతు వెళ్తుంటే, మామూలుగా అప్పట్లో ఏంటంటే రైతులు, జంతువులు కొంత మమేకంగా ఉండేవాళ్ళు. అవునండి. మరి అడవుల్లో ఉండేవి, ఇళ్ల దగ్గర ఉండేవి కాదు పొలాలు. ఇప్పుడు కూడా లేవు కదా, మన ఇళ్ళు ఎక్కడో, పొలాలు ఎక్కడో ఉంటాయి. ఈ రైతు ఒంటరిగా వెళ్తుంటే, ఆ రైతు ఉన్న పొలానికి దగ్గరలో బోలెడన్ని చెట్లకి తేనె పట్లు ఉన్నాయి. తేనె పట్లు పడతాయి కదా, ఈ తేనె పట్లను పీల్చడానికి ఒక ఎలుగుబంటి అక్కడికి వచ్చేది.
వచ్చేసరికల్లా దానికి రైతు చాలా పనిచేస్తూ ఏదో చేసేస్తున్నాడని బాగా దానికి ఆసక్తి వచ్చింది. వచ్చేసరికల్లా రైతుని అడిగింది, ఏ రైతు ఏం చేస్తున్నావంటే పొలం నాటుతున్నాను ఎలుగొడ్డు అని చెప్పాడు. ఆ ఎలుగొడ్డు అడిగింది, నువ్వు ఇదంతా పని చేస్తున్నావు, ఈ పంట అంతా రేపు నువ్వు ఇంటికి తీసుకెళ్తావు, నువ్వు నాకు కూడా వాటా ఇవ్వాలి అనేసరికల్లా రైతు అన్నాడు, ఎందుకు వాటా ఇస్తాను, నువ్వే నాకు పని చేయట్లేదు, పని చేసి వాటా తీసుకోవాలి. ఓకే, నువ్వు పని చేయి వాటా తీసుకో, నువ్వు ఏ పని చేయకపోతే నేను నీకు వాటా ఎలా ఇస్తాను ఇవని అన్నాడు. అనేసరికి ఇప్పుడు చూడండి కామన్ రూల్ మనం పిల్లలకి చెప్పడానికి అదే. ఇప్పుడు నువ్వు నాతో పాటు పని చేయి, ఏదో ఒక పని చేయి, అప్పుడు నువ్వు కూడా నాతో పాటు స్వీట్ తినచ్చు, నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు ఈ పని చేసి ఇది తీసుకో. బాగుంది కదా సిస్టమ్. ఇలా చెప్పాడు. చెప్పేసరికల్లా ఎలుగొడ్డంది, నేను పని చేయను, ఆహా నువ్వు కనుక నీకు చెప్పేది పొలంలో వాటా కనుక నాకు ఇవ్వకపోయేవా పంటలో, ఈ చుట్టూతా తేనె పట్లు ఉన్నాయా వాటన్నిటిని కదిపేస్తే అవన్నీ నిన్ను కుట్టేస్తాయి అని అంటే దుర్మార్గంగా ప్రవర్తించింది ఎలుగొడ్డు. అప్పుడు రైతు అన్నాడు, సరే నీ ఇష్టం, పైన పంట ఉంది కిందో పంట ఉంది, పై పంట కావాలా కింద పంట కావాలా తీసుకోమన్నాడు. అప్పుడు బాగా ఆలోచించింది, చూస్తోంది దానికేసి. చూస్తుంటే ఏమైంది, పైన ఆకుపచ్చగా మొక్కలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అయితే ఏమంది, సరే పైనోటి కిందోటి ఉందన్నావు కదా, పైన ఉన్నవన్నీ నాకు ఇచ్చి కింద ఉన్నవన్నీ నువ్వు తీసుకో. అంటే భూమి లోపల కొంత ఉంటుంది, భూమి పైన మొక్కలు అలా ఉంటాయి కదా, భూమి కింద ఉండేవి పైన ఉండేవి. ఇప్పుడు మనం పిల్లలకి ఏం చెప్పాలి, భూమిలో కింద పెరిగేవి ఏమిటి, ఏమిటి దుంపలు, వేరుశనక్కాయలు, ఇవి రెండు మట్టిలోంచే వస్తాయి. ఇప్పుడు ఏమైంది, అక్కడ రైతు వేసిన పంట ఏమిటి, టర్నిప్ దుంపలు, టర్నిప్స్ అంటే ఇప్పుడు మన చిలకడ దుంపకిను ఈ మన ముల్లంగి టైప్లో ఉంటాయన్నమాట. ముల్లంగిదే ఇంచుమించుగా, ముల్లంగి లాంటిదే, చిలకడ దుంపలాగా కూడా రుచి బాగుంటుంది తీయగా. టర్నిప్స్ ఎక్కువ తింటారు ఈ రష్యన్స్. టర్నిప్ దుంప ఇంత లావుగా ఫామ్ అవుతుంది అడుగున, పైకి ఆకుపచ్చగా పెద్ద పెద్దగా మొక్కలు వస్తాయి. తెలుగులో ఏమంటామండి, టర్నిప్స్ అనే అంటారు వాటిని. మనకు కనపడుతూ ఉంటాయి, కనిపిస్తాయా అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఊటీ ఆ వైపు పండుతాయి. ఇక ఈ ముల్లంగి ఉంది కదా, దాంట్లో రాడిష్ అంటారు చూడు, రాడిష్ కి టర్నిప్ కి దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి అన్నమాట. సరే ఈ టర్నిప్స్ వేసాడు, టర్నిప్ దుంపలు ఇంగ్లీష్ పిల్లలకి తెలిసిపోతుంది. ఈ దుంపను చూసిన తర్వాత సరే అదేమనుకుంది, అలాగే ఏది ఒక మొక్క తీసి చూపించి చూద్దామని ఒకటి పీకెట్ పీకితే అంత దుంప ఉంది, పైన చెట్టు పెద్దగా ఉంది, ఆకుపచ్చటి చెట్టు నవనవలాడిపోతుంది, కింద ఇంతే ఉంది. ఇదేమనుకుంది ఎలుగొడ్డు, అయితే సరే కింద నువ్వు ఉంచుకో, పైది నాకు ఇచ్చేసి. సరే ఏమైంది, పంట బాగా వృద్ధి అయింది, తర్వాత దుంపలు బాగా ఊరినాయని తెలుసుకున్నాడు రైతు. పంట అంతా పీకేశాడు, దుంపలన్నీ కట్ చేసి ఓ బంట్లో వేశాడు, పై మొక్కలన్నీ కట్ చేసి ఇంకో దాంట్లో వేశాడు. అప్పుడు ఎలుగొడ్డు అనేది సరిగ్గా కోసే టైంకి ఎలుగొడ్డు వచ్చి నుంచుంది, నాది నాకు ఇచ్చేయాలి బాట, లేకపోతే ఏం చేస్తుంది ఆ తేనె పట్టును కదిపేస్తుంది. సరే ఈ పట్టుకెళ్ళిపోమన్నాడు. ఆ బండిలో ఉన్న టర్నిప్ ఆకులు చెట్లన్నీ పట్టుకెళ్ళింది. తినడానికి చూస్తే అది ఏం రుచిగా ఉంటుంది. ఒక పొరపాటున ఒక చెట్టుతోటి దుంప వచ్చేసింది. అదేం చేసింది, చెట్లు అన్నీ కొరికి చూసి ఏం బాగుండలేదు, బండెడున్నా ఉపయోగం లేదని పారేస్తూ దుంప వచ్చింది కదా, దాన్ని కొరికితే టర్నిప్ కసకసలాడుతూ మహారుచిగా ఉంది. అయ్యయ్యో పొరపాటు చేశానే, రైతు తెలివిగలవాడనమాట. అయితే దుంపలన్నీ వాడు పట్టుపోయాడు, ఈ పై మొక్కలు నాకు ఇచ్చేసాడు, ఇవి తినడానికి పనికిరావు, ఎందుకు పనికిరావు, వేస్ట్ అని చెప్పేసి ఆ మొత్తం ఆకులన్నీ అక్కడ పారేసింది. ఇప్పుడు అడగలేదు, అయిపోయింది కదా, పంట అయిపోయింది, టర్నిప్ దుంపలన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఈసారి మళ్ళీ వచ్చింది, మళ్ళీ పంట పని చేస్తున్నాడు. నాకు కిందసారి మోసపోయాను, ఈసారి మోసపోను, ఈసారి పైవన్నీ నీవి కిందవన్నీ నావి అంది. సరే ఓకే. ఈసారి రైతు వరేసాడు, వరికి కంకులన్నీ పైకి వస్తాయి, కింద ఉండేది ఏమిటి వేర్లే, అదేం ఉపయోగం ఏమీ లేదు. అక్కడి నుంచి ఏమన్నాడు, సరే పంట చూస్తే బాగా పెద్దగా అయిపోయింది, ఇదేమనుకుంది పైదేమీ ఉపయోగం లేదు, ఇంతంత చెట్లు వచ్చినాయి, వరి మొక్కలు ఎత్తుగా వస్తాయి, గడ్డి బాగా వస్తున్నాయి, కంకులు ఇలా విరిబడి బ్రహ్మాండంగా వస్తాయి, అడుగున ఎంతంత లావు దుంపలు ఉన్నాయి, అవి ఇంతంత మొక్కలకి అంత దుంపలు ఉన్నాయి, ఇది ఇంత ఎత్తు వచ్చిన చెట్టుకి ఎంత దుంప ఉందో అని ఆలోచించుకుంది. సరే రైతు అన్నాడు, అమ్మ చూడు, కిందసారి నేను చచ్చి చెడి కిందవన్నీ పీకాను నీకోసం, పైవి నీకు ఇవ్వాలి, కిందవి నేను తీసుకోవాలి, కాబట్టి ఈసారి నా పైవన్నీ నేను కోసుకెళ్ళిపోతా, కిందవి నువ్వు తీసుకో, నువ్వే పిక్కుని వాడుకుందు కానీ, పొలం ఒక 2 నెలలు ఖాళీగానే ఉంటుంది, తాపీగా పిక్కుని వాడుకోను అని చెప్పాడు. వాడు తెలివి. సరే ఏమైంది, వరి పంట కోతకు వచ్చేసింది, చక్కగా పైదంతా కోసేసింది, ఇంతంత మూసలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంత వదిలిపెట్టి కింద కోసేస్తారు కదా వరి కంకుల కోసం, పైదంతా మధ్యలో భాగం గడ్డి, కంకుల కోసం ఉంటాయి. గొడ్లకి గడ్డి వాడుకుంటాము,
కంకులేమో ధాన్యం మనం తీసుకుంటాం. వాడు 2 బాళ్ళ మీద వేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. సరే ఇదేం చేసింది, ఈ పూటకి రెస్ట్ తీసుకుందాం, రేపు వద్దామని మర్నాడు పొద్దున వచ్చి ఒక తవగోలు పట్టుకొచ్చింది, ఎలుగుడ్డు తవ్వింది, లాగింది. లాగితే ఏమొచ్చింది, పీచు, దాని నిండా బురద. ఇప్పుడు వేళల్లో ఏముంటుంది, బురద పట్టుకుని ఉంటుంది. తినడానికి ట్రై చేస్తే అందులో దుంప లేదు, ఏమీ లేదు, అంతా మట్టి పీచులు ఏమీ లేవు. ఒక్కొక్కటి పీకి చూస్తే దీనికి రాలేదని ఇంకోటి, దానికి రాలేదని ఇంకోటి, మొత్తం పీక్కున్నాక దానికి ఏమర్థమైందంటే ఈసారి పంట పైన ఉంది, వాడు అది పట్టుకెళ్ళిపోయాడు. రైతులతోటి మన వల్ల కాదు, వీళ్ళు మహా తెలివి గల వాళ్ళు. అనవసరంగా 3 4 నెలలు వీడి దగ్గర వెయిటింగ్ పీరియడ్ టైం అంతా పోయింది. ఒట్టిగా తేనెపట్ల నుంచి రసం తాగితే ఆ తేనె తాగి వెళ్ళిపోతే సరిపోతుందని ఎలుగొడ్డు రైతు దగ్గరికి రావడం మానేసింది. ఎందుకంటే వాడు తెలివి గలవాడని 2 సార్లు ప్రూవ్ అయిపోయింది. ఇక మళ్ళీ రాలేదట. ఎలుగొడ్డుకి రైతుకి స్నేహం పోయిందనమాట. అంతకుముందు కొంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఇంకా అది రావడం మానేసింది. వేస్ట్ కదా ఈ పనంతా దండగాని. ఇప్పుడు ఇందులో కామన్ సెన్స్ పాయింట్లు ఉన్నాయి చూడండి. కింద మొలిచేది ఏమిటి, పంటదేంటి, పైన మొలిచేది ఏమిటి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఒకటి తర్వాత అది నువ్వు పని చేయకపోతే నీకు ఫలితం రాదు. ఎస్, పని చేసిన వాడికి ఫలితం వస్తుంది. నువ్వు ఏదైనా హెల్ప్ చేసి విషయం ఒకళ్ళ దగ్గర నుంచి వస్తువు తీసుకోవాలి, ప్లీజింగ్గా ఆయన అడగాలి, పని అయినా చేయాలి, అదే హెల్ప్ చేయాలి, లేదా నీ అంతటి నువ్వు పని చేయాలి. ఈ 3 పాయింట్ల కోసం ఈ చిన్న కథని పిల్లలకి చెప్పండి. సూపర్. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్, ఈ కథ పెద్దవాళ్ళకు కూడా చేయం. తండ్రుల తాతల ఆస్తుల్లో వాటాల కోసం కొట్టుకుంటారు చాలా మంది. అవును రమ్మగారు, అసలు నువ్వు సంపాదించని డబ్బు గురించి మీరు ఎందుకు కొట్టుకుంటారు? అందులో మీకు కష్టం లేదు. రమ్మగారు, దీని మీద ఇంకొక టాపిక్ చేయాలి. నేను మొన్న ఒక రోజు అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను అనమాట. చేద్దాం డెఫినెట్ గా. ఇప్పుడు మనుషులు కూడా ఇది నేర్చుకోవాలి. ఎస్ ఎస్, ఇది ఒక కామన్ సెన్స్ పాయింట్. ఎంత వస్తే అంత వస్తుందని అనుకోవాలి. ఇప్పుడు ఈ ఎలుగొడ్డికి ఎలా అయిందో అలాంటి పరాభవమే మనుషులకు కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న స్టోరీ, కష్టపడి పని చేసుకోండి, కష్టపడి పని చేసుకోండి. కష్టే ఫలి అన్నారు, లేకపోతే ఫలించదు. కష్టాన్ని పడింది ఫలించదు, కష్టపడిందే ఫలిస్తుంది. రైట్. ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ.